మొదటి శుభవార్త 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయాశ్రమమైన బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూసి మేము ఆరాధింపవచ్చును అని అడిగారు. అది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ తనకు చెప్పేది. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను, ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎక్కడ జన్మించెను అని ప్రశ్నించెను. యూదయాశ్రమమైనది బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చారు. యూదయాశ్రమమైనది బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఏదైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించిన నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకునేను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునందు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయు. నేను వెళ్ళి అతడిని ఆరాధించును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయి, అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలంపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూసినప్పుడు ఎంతో ఆనందించింది. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియముతో ఉన్న బిడ్డను చూసి సాష్టాంగపడి ఆరాధించింది. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకగా సమర్పించింది. హేరోదు చెంతకు మరలా పోవాలని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ జ్ఞానుల మహోత్సవాన్ని పండుగలు జరుపుకుంటున్నది. దాన్ని మనమందరం కూడా క్రీస్తు సాక్షాత్కార పండుగ అంటున్నాము. మనకందరికీ బాగా తెలిసినట్టుగానే ఈ క్రీస్తు సాక్షాత్కార పండుగ అనగా తనను తాను బహిరంగపరుచుకున్నాడు, తనను తాను ఇతరులకు తెలియజేస్తున్నాడు. ఈ లోకములకు తనను తాను స్వయంగా పరిచయం చేసుకోవడమే ఈ సాక్షాత్కార పండుగ. దేవుడికి వారికి మధ్య ఉన్నటువంటి ఒక తెర తెరపడింది, బహిరంగంగా బయటపడింది. దైవ మానవ అద్భుతాన్ని ఈ ముగ్గురు జ్ఞానులు దర్శించుకున్నారు. ఈ ముగ్గురు జ్ఞానులు కూడా తూర్పు దిక్కుకి వచ్చారు అని తెలియజేస్తున్నారు.
ఈ జ్ఞానులు ఎవరు? వీళ్ళ గురించి ఎక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఈ ముగ్గురు ఏ పనులు రాసింది? మరి ఎందుకు ముగ్గురమని అంటున్నాము? ప్రియ సహోదరి సహోదరులారా, వీరు తెచ్చినటువంటి ఈ మానుగాలను బట్టి, వీరు సమర్పించినటువంటి ఆ బొమ్మలను బట్టి, ఇదిగో ఉత్తర రాజులు తూర్పు దిక్కు నుండి వచ్చారు ఆరాధించలేదని మనందరము అర్థం చేసుకున్నాము. వీరి ఆలోచన అయితేనేమి, వీరి ప్రవర్తన అయితేనేమి, పరిశుద్ధ గ్రంథ పట్టణంలో ఏ ఆటోబయోగ్రఫీ కానీ, ఏ బయోగ్రఫీ ఏ కూడా ఒక చిన్న ఆనవాలుగా ఈ నూతన నిబంధనలో వ్యక్తుల గురించి రాయలేదు. కానీ వీరికి ఉన్నటువంటి పాతకాలంలో, పురాతన కాలంలో వీరు గొప్ప గోత్రానికి, ఒక వంశానికి, ఒక జాతికి చెందినటువంటి వ్యక్తులని చెప్తున్నారు. అది రాజకీయ పరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఒక పేరు ప్రతిష్ట కలిగినటువంటి రాజులు ఇలా పరిశుద్ధ గ్రంథంలో సరైనటువంటి ఆధారం లేకున్నప్పుడు కూడా ఈ యొక్క రోమరాజు సామ్రాజ్య చరిత్ర అంతా కూడా ఈ యొక్క రాజుల గురించి తెలియజేసుకుంటున్నది. ముగ్గురు రాజులు, వారికి పేరుగా రాజులుగా తమ నాయకులు ఈ దేవునికి సమర్పించారు. ఇదిగో ఈ రోజు ఈ గురించి కూడా పరిశుద్ధ గ్రంథపరణ ఆధారంగా, ఈ పాత నిబంధన పరణ ఆధారంగా మనము చూస్తున్నాము. యెషయా ప్రవక్త 60వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఒంటెల సమూహంలో జ్ఞానులు వచ్చి ఇదిగో అందరినీ కూడా సందర్శించగలరు. సేవాన్ని కూడా బంగారు సామ్రాజ్య పరిమళ ద్రవ్యమన్నిటి మనకు సమర్పించగలరు. ప్రజలందరూ మనకు కీర్తనలు పాడుతూ నీకు సాష్టాంగ ప్రణామము చేయగలరు. దావీదు మహారాజు కూడా 80-72వ కీర్తన 10-11వ కీర్తనలో ఈ విధంగా మనకు స్మరిస్తున్నాను. తార్షీషు నుండి ఇంకా తన చుట్టుపక్కల ఉన్నటువంటి దీపముల నుండి కూడా రాజులు దేవతల సహా వచ్చి తమ కారులన్నింటినీ కూడా లెక్కించి నీకు స్తుతి గీతాలను పాడుతున్నారు. అది ఈ రోజు కూడా క్రీస్తు భగవంతుడు ఈ రోజు కూడా చెల్లించినప్పటికీ కూడా తాను రాజుని తెలియజేసుకున్నప్పుడు, ఈ అన్నిలను కూడా తనను ప్రదర్శిస్తున్నప్పుడు తూర్పు దిక్కు నుండి రాజులు గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా వచ్చి ఆ రాజును యోగ శాస్త్రంగా ప్రణామం చేసి ఆరాధిస్తున్నారు. తనకు ప్రియ సహోదరి సహోదరులు ఒకసారి ఆత్మపరిచయం చేసుకోవాలి. ఆ రాజులు తూర్పు దిక్కు నుండి ఉదయించబడి ఆ నక్షత్రాలను చూసి వచ్చి ఆరాధించారు. ఒక్కసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి బహుశా క్రీస్తు భగవంతుడు ఈ మన కాలంలో పుట్టితే ఎక్కడో పుట్టినటువంటి ఈ రాజులు, ఆ జ్ఞానులు ఏ విధంగా దర్శించగలరు? ఒకే ఒక గూగుల్ మ్యాప్, GPS మాత్రమే ఉపయోగించుకొని ఆ క్రీస్తు భగవంతుడిని దర్శించగలరు. ఇదిగో ఆ పురాతన కాలంలో, ఆ పాత కాలంలో ఈ బెత్లెహేము నగరంలో జన్మించినటువంటి ఆ క్రీస్తు భగవంతుడి యొక్క స్థానాలను తెలుసుకునేందుకు ఆ యొక్క నక్షత్రం వారి యొక్క GPS గా, గూగుల్ మ్యాప్ గా మారింది. ఆ నక్షత్రం మన జీవితానికి మార్గం చూపించేందుకు మార్గదర్శి అయింది. ఈ రోజు ఒక ఆత్మపరిశీలన చేసుకున్నాము. అక్కడ ఎక్కడో పుట్టినటువంటి ఈ రాజులు, ఇంకెక్కడ పుట్టినటువంటి ఈ రాజులు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుని ఈ యొక్క రాజును దర్శించేందుకు వచ్చి ఉన్నారు? తమ జీవితంలో కూడా రాజుగా ఉన్నారు. ఒక పద కానీ పక్ష కానీ తమ జీవితంలో వాళ్ళు అడగలేదు. తన రాజరికత్వాన్ని సమానంగా పంచుతున్నప్పుడు తమకున్నటువంటి యొక్క ఆ బొమ్మలన్నింటినీ కూడా ఆ చిన్నారి బాలయ్యకు సమర్పించేందుకు తీసుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మనం కూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. ఆ నక్షత్రాన్ని చూసేందుకు, ఆ నక్షత్రం తమ జీవితంలో ఎందుకలా మారింది? ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా ఈ తండ్రి దేవుడు చూపించినటువంటి నక్షత్రము, దూత పరిగినటువంటి నక్షత్రము సాధారణమైన నక్షత్రము కాదు, ప్రత్యేకమైనటువంటి నక్షత్రము. క్రీస్తు భగవంతుని
కొన్నిసార్లు ఈ జీపీఎస్ మనల్ని కూడా మోసగించినట్టు, దారి తప్పి ఇంకొక మార్గంలోకి ప్రయాణింపజేసినట్టు ఈ నక్షత్రం కూడా ఆ జ్ఞానులలో తప్పుడుంది. పుట్టినటువంటి ఆ పెద్దలేమో ఆ పక్షుల ప్రాణం మీదకే ఆ నక్షత్రం వారిని నడిపించలేదు. ఏదో రాజు భవనంలోనికి దారి అయినప్పటికీ కూడా ఈ క్రీస్తు భగవంతుడు రాజు మెస్సయ్య ఈ లోకంలో జన్మించినటువంటి ఈ రాజు మాతో ఉన్నాడని ఉన్నటువంటి ఆ హేరోదు రాజు పరిపాలన అంతటికి కూడా కక్షతో పగతో కూడినటువంటి వ్యక్తి సాన్నిధ్యంలో ఉండినప్పటికీ కూడా ఆ ముగ్గురి జ్ఞానులకు ఎటువంటి భయం కలగలేదు. ఒక అంధకారంలో ఉంటున్నప్పటికీ కూడా తమ జీవితంలో ఏ ఆందోళన కలగలేదు. ఆ రాజులు, ఆ జ్ఞానులు ఆ హేరోదు రాజు భవనం నుండి బయటికి రాగానే ఆ నక్షత్రం మళ్ళీ వారికి కనిపించింది. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నాం, మనసులో మననం చేసుకున్నాం. ఈరోజు నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటి, నేను అనుసరించబడిన ఆధ్యాత్మికత ఏంటి, నేను చేసినటువంటి ఆరాధన ఏంటి, నా జీవితంలో ఏదైనా మార్పు గుర్తించుకోవాల్సినటువంటి ఏదైనా ఉందా? ఈ ఎందుకు ఈ నక్షత్రము ఆ రాజ భవనాన్ని ప్రవేశించినప్పుడు వెలుగుతో నింపబడలేదు. మళ్ళీ తిరిగి ఆ భవనాన్ని బయటికి రాగానే నక్షత్రము ప్రకాశింపజేసింది. ప్రియ సహోదరి సహోదరుల, ఇదిగో నీవు నేను కూడా మన మానవ బలహీనత తెలుసో తెలియదు మన ఉన్నటువంటి ఈ యొక్క సువిశేష విలువలను అనుసరించలేక, పాటించలేక, సరైన విధంలో మార్గాన్ని కనుగొనలేక అంధకారంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ నక్షత్రమైనటువంటి వెలుగులో ఈ యొక్క వాక్కులో నీవు ఏదో అనుసరించలేకపోతున్నాము. ఆ వెలుగుతో నీవు ఏదో నింపబడలేకపోతున్నాము. అంధకారంలో పోయి కృషించే నాశనకరమైన జీవిత విధానానికి లోనవుతున్నాను. సహోదరి సహోదరుల, ఈ నక్షత్రం నిత్యం వెలుగుతో నింపబడిన వ్యక్తులుగా మారాలి. ఇది సాధారణమైనటువంటి నక్షత్రం. ఆ నక్షత్రము నీకు ఎవరో నీ కుటుంబ సభ్యులే ఉండాలి. కానీ నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ జీవితంలో వెలుగు నింపేటువంటి వ్యక్తులు, ఆనందాన్ని నింపేటువంటి, సంతోషాన్ని నింపేటువంటి నీ కుటుంబ సభ్యులై ఉండాలి. ఇదిగో జ్ఞానులు ఆ నక్షత్రాన్ని తిరిగి చూసినప్పుడు సంతోషించి ఆనందించారు. ఈ ఆత్మీయమైన ఆనందం, ఈ క్రిస్మస్ పండుగ జరుగుతున్నటువంటి ఆ సంతోషం ఇంకా స్థిరంగా నిలబడేందుకు, దృఢంగా నిలబడేందుకు ఆ నక్షత్రము వెలుగు ఈ కుటుంబంలో ఒకరై ఉండాలి. అందుకు ఆ నక్షత్రం వెలుగు నేను ఎందుకు నా కుటుంబ జీవితంలో కలవలేకపోతున్నాను అని అందుకు ఏదైనా అర్థమవుతుందా, అందుకు ఏదైనా కానీ చీకటి ఉంటుందా, అందుకు ఏదైనా కానీ అంధకారం ఉంటుందా, అందుకు ఏదైనా కానీ పాపం ఏదైనా కానీ ఉంటుందా? ఇక రెండవది, ఈ జ్ఞానులు రిస్క్ తీసుకొని యాత్రలో కొనసాగిస్తున్నారు. తూర్పు దిక్కున ఎక్కడ ఉంటుందో, ఆ పర్షియా దేశం ఎక్కడ ఉంటుందో, ఆ దేశం నుండి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంత కాలం పట్టిందో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాయో, ఎంత ఆత్మికంగా ఉన్నారో తమ జీవిత యాత్రలో కొనసాగించుకునేందుకు, ఆ యాత్ర కొనసాగించుకుని ఆ ఒక్కటి యాత్ర ఏది ఇతర సంబంధించిందో వారికి మాత్రమే తెలుసు. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారంటే, ఇదిగో రాజుల మొదటి గ్రంథంలో 1-12 చదువుకుంటున్నాం. ఈ లోకంలో దేవుని ప్రియమైనటువంటి సేవకుడు కాదు, ఈ లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానమైనటువంటి సొలొమోను తెలుసుకునేందుకు సేవలాన్ని ప్రయత్నించారు. అందుకే మత్తయి సువార్త 12వ చూస్తున్నాడు. ఆ సొలొమోను కంటే ఇంకనూ గొప్ప వ్యక్తి ఈ లోకంలో జన్మించాడు. సొలొమోను జ్ఞానంలో తెలుసుకునేందుకే దేశం నుండి ప్రజలను అంతటాన్ని ఎంతో బహుమానాలను ఆ రాజు ఆడికి తెప్పించుకున్నప్పుడు ఈ లోకంలో ఆ సొలొమోను కంటే ఎక్కువ జ్ఞానము సంపదలు రాజు ఈయన రచించేందుకు ఈ రాజు మాకంటే అత్యధికుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు, మెస్సయ్య రక్షకుడు రాజు ఈ లోకంలో జన్మించాడు అని ఆయన దర్శించేందుకే రాజు
ఈ రాజు నీవు నేను ఏ విధంగా దర్శించుకున్నాము? ఈ దివ పరిస్థితుల్లో ఆ క్రీస్తు భగవంతుడు మనందరి కోసం సమర్పించినటువంటి ఈ బలియాగములు సమర్పించుకునేందుకు ఈ దేవాలయం వచ్చేందుకు ఈ దేవాలయం జరుగుతున్నటువంటి ఈ దివ పరిస్థితులు ప్రార్థనతో నువ్వెంత దర్శించుకున్నావు? నువ్వు ఎంత సంతోష సమాధానంతో దివ పరిస్థితులు ప్రార్థనకు వస్తున్నావు? నువ్వు పెద్ద యాత్ర చేయడం లేదు, పెద్ద పెద్ద భూగతులు అవసరం లేదు. చాలా దగ్గర ఒక 5 నిమిషాలు యాత్ర, ఆ యాత్రను సంతోషంగా నడిచేందుకు, ఆ యాత్రను సంతోషంగా కొనసాగించేందుకు నా లోతులో నీ లోతులు జరిగినటువంటి నా కుటుంబ మెసైన ఆలోచించినటువంటి ఈ రాజు యోగంలో పాల్గొని ఆయన ఆరాధించినందుకు నీవు ఎంత సంతోషంగా చేసుకుంటున్నావు? ఆత్మపరిశీలన చేసుకున్నావు. నా కుటుంబ ప్రార్థనలు నేను ఏదైనా రక్షిస్తున్నాను, నా వ్యక్తిగత ప్రార్థనలు నేను ఏదైనా రక్షిస్తున్నాను. అలా రక్షించుకుని నా దేవుడికి ఏమైనా సమర్పించుకున్నాను. ప్రత్యేకమైన 16-17 దేవుడు నీకు అనుగ్రహించిన దాంతో పాటు నీ యొక్క శక్తి సామర్థ్యంతో పాటు ఆయన అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడు నీకు ఆత్మగా సమర్పించాడు. ఈ రాజు కూడా ఏదో గొప్ప రాజు సొలొమోనుని ఎంతో జ్ఞానపడిన వ్యక్తి, ఆయన ఊరిలో చూద్దామని రాలేదు. తమకున్నటువంటి విలువైన వస్తువులను ఆయనలో ఆత్మలను సమర్పించుకున్నాను. ఆత్మపరిశీలన చేస్తున్నాను. నా దేవుడికి నేను ఎంత బహుకరిస్తున్నాను, నా దేవుడికి నేను ఎంత ఇప్పిస్తున్నాను, నీ సమయం కావచ్చు, నీ మనసు కావచ్చు, నీ హృదయం కావచ్చు, నా దేవుడికి నేను సంతోషంగా ఇస్తున్నానా లేకపోతే ఇక మూడవది నీవు నేను ఆలోచించవలసింది, ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది, మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒకసారి ఆ క్రీస్తు భగవంతుని స్వీకరిస్తున్నాక, ఆ క్రీస్తు భగవంతుని దర్శిస్తున్నాక నా జీవితము మారాలి, నా మార్గము మారాలి. ఇది ఈనాడు సువిశేషము నీకు నేను చదువుకుని ఉన్నది. ఆ జ్ఞానులు క్రీస్తు భగవంతుని ఈనాడు బాలయ్య సంస్థానంలో ఉంటున్నప్పుడు దర్శించుకున్నప్పుడు దూత దేవుడు వారిని ఇచ్చినటువంటి ఆనవాలు, ఇదిగో నీవు వచ్చినటువంటి దారి కాకుండా ఇంకో దారి మీరు వేషములకు పాటించండి. మన అందరి జీవితంలో కూడా ఆ క్రీస్తు భగవంతుని యొక్క దర్శనము, ఆ క్రీస్తు భగవంతుని యొక్క జీవాహారం నీవు స్వీకరించినప్పుడు మాట్లాడకపోతే నా కుటుంబంలో ఈ భగవంతుని యొక్క దైవ దర్శనానికి చోటు లేకపోతే ఇంకెందుకు నేను దుర్భాగ్యంలో పాల్గొనను? ఆ మార్పు కోసమే కదా, ఆ మంచితనం కోసమే కదా, ఆ దైవ దర్శనం కోసమే కదా ఇదిగో అది నాకు కాస్త కనిపింపు కలగనప్పుడు ప్రియ సహోదరి సహోదరు, ఈ ముగ్గురి రాష్ట్ర పండుగలు నీవు నిర్వహించుకుంటున్నప్పుడు మరి పశ్చిమలో ఉన్నటువంటి చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ పరిస్థితులు యేసు గారు మరి ఇద్దరు పాలయ్య ఆ దైవ సాన్నిధ్యాన్ని, ఆ సన్నిధిని అంతటి కూడా ఈ రోజు ఈ ముగ్గురు రాజులు దర్శించి మనతో పాటు చేసినటువంటి ఆ ఆనంద సంతోషం అంతటి కూడా ఈ రోజు జీవాహారం అనుదానం తగ్గించుకొని అప్పటి నీలో ప్రవర్తించుకొని ఆ క్రీస్తు భగవంతుని యొక్క సాన్నిధ్యము ఈ కుటుంబంలో ఉండాలి. అలాగే దేవుని మనసారా ప్రార్థించుకోవడం, ఎందుకు నా జీవితంలో నా చిత్రాన్ని వెలుగు నేను చూసుకోలేకపోతున్నాను, నా క్రీస్తు భగవంతుని కోసం నేను ఎందుకు కాస్త క్రీస్తు చేయలేకపోతున్నాను, నేను ఎందుకు నా దేవుని దర్శించిన తర్వాత నా పాత జీవితాన్ని అంతటిలో నేను మార్చుకోలేకపోతున్నాను. ఆత్మపరిచయం చేసుకుంటూ ఈ యొక్క ప్రశ్నలన్నింటినీ కూడా క్రీస్తు భగవంతుడు మనకు సమాధానం చేసేందుకు, దయచేసేందుకు, అనుగ్రహించేందుకు పవిత్రమైనటువంటి ఈ బలియాలను మనం అందరం కూడా ప్రార్థించుకోవడము వీటిలో మనమందరం మనకు విశ్వాసం
కూడా అదే సంతోషాన్ని ఆధారపడుతున్నాము. ఇదిగో ఈరోజు ఆ పండుగలకు సాక్ష్యమైనటువంటి ఉత్తరాలు పండుగలు జరుపుకుంటున్నాం. ఈ పండుగ సంతోషంగా పవిత్రమైన బలి పూజలో పాల్గొని నడి పూజలను ప్రవేశించిన ఈ పూజలు మనందరి మనసులో ఉన్నటువంటి విన్నపాలన్నింటినీ కూడా ఆ తండ్రి సమర్పించుకున్నాం. రక్షకుడా, మా విశ్వాస శ్రీసభను నడిపించుచున్నాం. మా పాపుగాలను, మా పీఠాధిపతులను, మా గురువులను, మా వంటకర్తలను, మా ఉపదేశులను, సంఘ పెద్దలను ఆశీర్వదించండి. మీరంతా మీ దివ్య వెలుగులో నడుచుచు ఈ దివ్య వెలుగు చెంతకు ఎంతో మందిని నడిపించుటకు కావలసిన దీనులను వినయను దయచేసి మీ అమ్మమైన వరములతో దీనిని నింపమని ఓ ప్రభువా మేము చేసి ప్రార్థన ఆలకించండి. ఓ కృపామయ, మా దేశ రాష్ట్ర స్థానిక పాలకులకు కావలసిన జ్ఞానం, తెలివి, తేటలు నిండుగా దయచేసి వారిని వారి కుటుంబాలను మీ దీవెనలతో నింపండి. ప్రజలచే ఎన్నుకోబడిన ఈ నాయకుడు ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సుకై, అభివృద్ధికై నిరంతరము పాటుపడినప్పుడు మీ ఆశీర్వచనములు వారికి అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దయామయ, మా కుటుంబములను, మా కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరున మీ ప్రేమతో, మీ ఆత్మ సంతృప్తితో నింపండి. మార్గ మధ్యలో జ్ఞానులు ఎన్ని సమస్యలు ఎదుర్కొనను, ఎన్ని ఆటంకములకు గురి అయినను తమ ధ్యేయమును, సంకల్పమును విడనాడకుండా మీ చెంతకు చేరాలి. నూతన శక్తిని, బలమును, ఆశీర్వచనలను పొంది ఉన్నారు. అటులనే మేము కూడా మీ చిత్తమును పాటించుచు, మీ ప్రేమ మార్గంలో నడుచుచు మేము చేరుకునే గొప్ప బలమును మాకు దయచేయాలి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వలోక పాలక, మా కుటుంబములలో ఉన్న చిన్నారి బిడ్డలను దీవించండి. వారు తెలివితేటలతో, భక్తి విశ్వాసములతో, వినయ విధేయతలతో ఎదుగుచు మీ ప్రేమికులుగా జీవించు మంచి విశ్వాస జీవితమును వారికి ఎల్లవేళలా ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమామయ, మా సంఘములలో ఉన్న విశ్వాసులందరినీ మీకు సమర్పించి వారి కొరకు ప్రార్థించుచున్నాము. వారిని శాంతి సమాధానములతో, ఆయుర ఆరోగ్యములతో ఈ నూతన సంవత్సరంలో నూతన శక్తిని, బలమును దయచేయచ్చు మీ పరిశుద్ధ హస్తములతో వారిని నిండుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నీ మా ప్రభు పడిని స్వీకరించు మయ్యా నా బలి
ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరు సమర్పించిన ఈ బలి పూజ ఆ ప్రభువుకు అంగీకారంగా ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించిన ఈ అర్పణలు కరుణలో స్వీకరించము. ఇప్పుడు మేము బంగారు సాంబ్రాణి సుగంధములను కాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలిపూజితమైన ఈ అప్ప రక్షలను మీకు సమర్పిస్తున్నాము. వీటిని పవిత్రమనించి మా అందరినీ జీవితము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపుము. మా దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుము. ప్రభు అయిన దేవా, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవాకు మీకు కృతజ్ఞత వందనము చెల్లించుగా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణగాను. ఏదైనా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించింది. సర్వ మానవాళిని వెలుగుగా ప్రత్యక్షపరిచింది. మా మధ్య స్వభావాలను ప్రత్యక్షమై మరణం కలిగిన తన మహిమతో మా కొత్త స్వభావాలను చేసింది. కావున దూతలతోనూ మరి దూతలతోనూ లోకాసులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటిలో ఏకీభవించి మేము మన గీతములో నిరంతరము స్తుతించుదా. ఎట్లనగా పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. ప్రభు నామమున వేంచేసేవారు, ఆశీర్వదింపబడినవారు, మహోన్నతమున హోసన్నా. భావనగా నీవు నిత్యముగా పవిత్రుడవు, నీ సృష్టి అంటే ఏదైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రవాహమును పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమన్యంతము సూర్యోదయం శ్రేష్టమైన వరకు నీ నామము నిర్మలమైన బలిని అర్పించదై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఓ ప్రభువా, ఈ సాములను సమూహం పవిత్రాత్మ ద్వారా మేము పవిత్రపరచాలనుకుంటున్నాము. ఈ విధమున ఈ మాటలు మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అమ్ముగా అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్పణను నిర్వహిస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పను అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి గురించి శిష్యులకు ఇచ్చినాయన. మీరందరూ తీసుకుని ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమునే అనంతర పాత్రను అందుకొని మరణమేయు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇట్లా, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారం దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఆ
అతడు మరలా వేరు ఎదురుచూసేది ఈ పవిత్ర జీవనాన్ని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభకు కాలను ప్రీతిగా తన మరణం ద్వారా మీలో సత్యపడి నీ కుమారుని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లుగా నేర్చుకున్నాం. అతడు మమ్మల్ని నిత్యాత్మగా గౌరవించుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలో ముఖ్యంగా పవిత్రతయు దేవమాతని మహిమాతో ఆమె భర్త పరిశుద్ధ యేసుతో తమిళ అపోస్తులతో వేద శాస్త్రులతో సకల పునీతులతో పాటు మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహణ సహాయంపై మేము ఆధారపడుతున్నాము. ఓ ప్రభువా, మమ్ము నీ కోసం ఏర్పరిచి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును సాధించినట్లు ఆలోచిస్తున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసమును నీ సేవకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులు మా గాలి వారి విద్యార్థులు తదితర విద్యార్థులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసములను ప్రేమయులను దృఢపరచు. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరిన ఈ ప్రజల మనలను ఆలకింపు. దయగలిగి నలుగతల శరీరముల మీదనందరినీ కనికరించి నీతో వ్యక్తపరచుకున్నావు. చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమయందు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో రాజ్యంలో చేర్చుకున్నావు. మేము వారిని చేరి నీ మహిమను వీక్షించు నీ జ్ఞానంతో పొందుతుందిగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. అతని ద్వారా నీకు సకల మేలును ఈ లోకమునకు ఈ ప్రజలకు దయచేస్తున్నాము. శాంతిని ఐక్యమును ఆరోగ్యమును అనుగ్రహించు. ఈ 2 జీవించు
ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుటకు ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. So